ఈరోజు కుటుంబాలు అప్పుల పాలైపోయి గందరగోళం అవుతున్నారు. బిడ్డలు కష్టపడి చదివి జాబ్స్ లేకుండా అల్లాడిపోతున్నారు. పిల్లలు ఈడుమించిపోయి పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు కాక అల్లాడిపోతున్నారు. కుటుంబాల్లో రకరకాల సమస్యలతో వ్యాధి బాధలతో అల్లాడిపోతున్నారు. నేను చెప్తున్నా, భయపడొద్దు, పరిష్కారం ఉంది. అవి ఎంత దారుణంగా చిన్నాభిన్నమైపోయినా, ఎంత గందరగోళమైనా, శూన్యంలాగా మారిపోయినా దాన్ని సుందర సృష్టిగా మార్చగల దేవుని మోకాళ్ళుని సంధించును. దేవుని వైపు మోకాళ్ళుని మొర్రపెట్టు. ఆయన ఆ పరిస్థితులన్నిటిని మార్చకపోతే అప్పుడు అడుగు. కానీ ఎంతమంది అండి మొన్న హాస్పిటల్లో చూశా. ఇప్పుడు ఈ కరోనా సీజన్లో అంతకుముందు భర్త పేషెంట్ బెడ్ మీద, భార్య టీవీ చూస్తుంది. ఆ టీవీలో ఏదో సీరియల్ అంట, మనం సచ్చిందాకా వస్తానే ఉంటుంది ఆ సీరియల్. మహా పిచ్చి చూస్తా ఉంది. ఇక్కడ ఏమైపోతున్నాడో, ఆ ఎక్కించిన గ్లూకోజ్ బాటిల్, ఆ సెలైన్ బాటిల్ ఉందా, ఊడిందా, అది అయిపోయి బ్లడ్ రిటర్న్ ఎక్కుతుందా, ఏం చూస్తా ఉంది. మనం అడిగామనుకో, ఆయన పరిస్థితి ఏంది, నీ వ్యవహారం ఏంది, నీ చరిత్ర ఎక్కడుండి హాయిగా ఉండేదని హాస్పిటల్లో రోజులు మగ్గుతున్నావు, ఏంటి పరిస్థితి దేవా అని మొర్ర పెట్టుకుండి ఏంటమ్మంటే బాధలు మర్చిపోవటానికి. ఏం మర్చిపోవటానికి? బాధలు మర్చిపోవటానికి చూస్తాం. అదే పిచ్చి. నేను చెప్తున్నా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏదో ఒకటి చూడవలెను అనుందా? మరేం చేయవలెను? మనశ్శాంతి కోసం వేరే కార్యకలాపాలు వెతుక్కోమనుందా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అది ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. అట్టుందా? సంతోషం కలిగితే మనం పార్టీ చేసుకోవాలిగా. అరే సంతోషం కలిగితే వేరే ఏదో ఉంటాయి కదా పార్టీలు, ఆ పార్టీలు ఈ పార్టీలని. డబ్బు లేనోడు టీ పార్టీ చేసుకుంటాడు, డబ్బులు ఉన్నోడేమో ఇంకో పార్టీ చేసుకుంటాడు. రకరకాల పార్టీలు ఉన్నాయి కదా సంతోషం కలిగితే. కానీ దేవుని సంబంధులకు దేవుడు చెప్తున్నాడు, సంతోషము కలిగిందా, ఈ సంతోషానికి కారకుడైన దేవుని స్తుతించు. శ్రమ కలిగిందా, దాని నుంచి విడిపించగల ఆ దేవునికే ప్రార్థన చేయి. ఇన్ని మాటలు రాయించినోడు ఆ మాటలకు కట్టుబడి ఉండడండి అని తప్పుతాడా? అరే మనుషులు మనమే మాట ఇస్తే తప్పమే, మరి ఆయన ప్రామిస్ చేసి ఆయన మాట ఇచ్చి ఆయన అట్ట తప్పుతాడండి? శ్రమ కలిగినప్పుడు నాకు ప్రార్థన చేయి అన్నాడు. నిజముగా నీవు మొర్ర పెడితే నేను తప్పకుండా సమాధానం ఇస్తాను అన్నాడు. అప్పుల పాలైపోయిన కుటుంబంగా నా ఇల్లు, నా కుటుంబం ఉన్నప్పుడు అందరము కలిసి రోజు ప్రార్థన చేసేవాడు. ఎన్నో సంవత్సరాలు చేయలే, ప్రార్థన మొదలు పెట్టామో వారాల్లోనే జవాబులు రావటం స్టార్ట్ అయిపోయింది. మాటిచ్చి తప్పడు కదా. మొత్తం చిన్నపిల్లలతో సహా మోకాళ్ళు వేయించి మొరపెట్టండి నాన్న, దేవుడే మనకు దిక్కు నాయన, దేవుడే మనల్ని ఆదుకునేవాడు, దేవుడే మనకు సహాయకుడు. ఈ కఠినమైన పరిస్థితుల్లో, ఈ అవమానకరమైన బంధకాల్లోంచి మనల్ని బయట పడవేసే ఏకైక దిక్కు యేసయ్య నాయన. మొర్ర పెడదాం రండి, తండ్రికి ప్రార్థన చేద్దాం రండి. అందరం కలిసి మొర్ర పెట్టడం మొదలు పెట్టాం. ఎక్కువ కాలం గడవలేదు, ఒక్క అప్పు కూడా లేకుండా, అడ్రస్ లేకుండా, మొత్తం బ్లంట్గా చెప్పాలంటే ఊడుచుకొని పోయినాయి. దేవునికి స్తోత్రం. అప్పులన్నీ కొట్టివేయబడ్డాయి, రద్దయిపోయినాయి యేసునామంలో. శాపంలో వాడతారే ఊడ్చుకొని పోవాలని. ఇక్కడ లైవ్లో ఉన్న వాళ్ళ అప్పులన్నీ యేసునామంలో కంప్లీట్గా, కనీసం ఇంత కూడా లేకుండా మొత్తం క్లీన్గా తొలగిపోవునుగాక. ఎంత బాధ నాకు తెలుసు. అందుకే రోగాలతో పాటు అప్పుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తా. విచిత్రం ఏందో, మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ అప్పులోళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవరినన్నా కదిలించి అప్పులు ఎంతమందికి ఉన్నాడు, మొత్తం ఒక చేయి గది 2 చేతులు ఎత్తారు. అందుకే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాడు. ఖచ్చితంగా విడిపిస్తాడు. అనేక మందిని విడిపించాడు, ఇప్పుడు అందుబాటులో ఉన్న మీ అందరినీ కూడా తప్పకుండా విడిపిస్తాడు. అయితే అప్పులైనా, రోగమైన, కుటుంబంలో వ్యక్తుల పరిస్థితులు బాగలేకపోయినా వేరే కాదు, మోకాళ్ళుని మొర్ర పెట్టాలి.
మన ఇంటి కోసం, మన వారి కోసమే కాదు, సమాజం కోసం, సంఘం కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం మొర్ర పెట్టాలి. మనం దేవునికి విధేయత చూపి మారు మనసు పొంది జీవితంలో చెడు నడతలు దిద్దుకొని దేవునికి మొర్ర పెడితే ఖచ్చితంగా మన మొర్ర ఆయన ఆలకించి నిన్ను వేధించే ప్రతి విధమైన బంధకాల్లోంచి విడుదల ఇవ్వటం ఖాయం. అయితే మళ్ళీ చెప్తున్నా, మనము కదలకుండా దేవుడు కదలటానికి లేదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం ఈ ఒక్క మాట చదవండి. ప్రార్థన ఎందుకు చేయాలి అన్న ఒక ప్రశ్న మీద మీకు ఆన్సర్ ఇచ్చాను ఇప్పటిదాకా. దాని విలువ ఏంటి, దాని అవసరత ఎంత? 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకంలో బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకంలో విప్పబడును అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. పరలోకం భూమిని నియంత్రిస్తుందా? భూమి పరలోకాన్ని నియంత్రిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. దేన్ని ఏది ప్రభావితం చేస్తుంది? భూమి పరలోకాన్ని ప్రభావితం చేస్తుందా? పరలోకమే భూమిని ప్రభావితం చేస్తుందా? భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అక్కడనే అంటే ముందు మనం బంధించాలన్నమాట. భూమి మీద మీరు వేటిని విప్పుతారో అక్కడ నేను దాన్ని విప్పుతానన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మన కొరకు ఆశగా చూస్తున్నాడు. మనం బంధించి దేన్నైతే బంధిస్తాం అది బంధించబడుతుంది, మనం దేన్నైతే విప్పుతాం అది విప్పుతున్నాడు దేవుడు. అంటే మనం కదలకుండా ఆయన కదలటానికి లేదు. ఒక కొండ ప్రాంతానికి ఎప్పుడన్నా వెళ్ళి చూడండి, పెద్దగా అరిస్తే కొంచెం సేపటికి నీ అరుపు నీకే మళ్ళా వినపడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిధ్వని అంటారు, ధ్వనికి ప్రతిధ్వని. సో ముందు మనం ధ్వని చేస్తే అటు పక్క నుంచి ప్రతిధ్వని వస్తుంది. అలాగే భూమి మీద మానవుడు తనంతట తాను స్పందించకపోతే దేశక్షేమం కోసమైనా, సమాజ క్షేమం కోసమైనా, మన వ్యక్తిగత క్షేమం కోసమైనా, ప్రపంచ క్షేమం కోసమైనా, భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చడం కోసమైనా, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసమైనా, దేని కోసమైనా మనం ఇక్కడ స్పందిస్తేనే అక్కడ దేవుడు స్పందిస్తాడు. దట్ ఈస్ ద రూల్, దట్ ఈస్ ద రీజన్. దేవునికి మహిమ. అదే రూల్, అదే రీజన్.